అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మీనరాశి వాళ్ళకి ఈసారి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ మీనరాశి వాళ్ళకి 4 పెద్ద గ్రహాలు గురువు, శని, రాహు, కేతు ఎలా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. ముందుగా గురుగ్రహం జూన్ 1, 2026 వరకు మిథున రాశిలోను, జూన్ 2, 2026 నుంచి కర్కాటక రాశిలోకి గురుడు ప్రవేశిస్తాడనమాట. కర్కాటక రాశి మీనరాశికి పంచమ స్థానం. సో మీనరాశి వాళ్ళకి పంచమంలో గురు సంచారం. పంచమంలో గురు సంచారం అత్యంత యోగదాయకమైన సంచారం అన్నమాట. గురుడికి ఇది చాలా మంచి ప్లేస్మెంట్. గురువు ఈ రాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలని ఈ సంవత్సరం ఇస్తాడనమాట. సో పంచమ స్థానం ఏం చెప్తుంది అంటే మన ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, చిల్డ్రన్, మంత్రస్థానం అంటే ఉపాసనా శక్తి అంటే మంత్రసిద్ధి, దీన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే పంచమంలోకి గురువు వచ్చాడో మీ యొక్క ఇంటెలిజెన్స్ వల్ల మీరు సరైన నిర్ణయాలు చేస్తారనమాట. అంటే యూ విల్ మేక్ ద రైట్ డెసిషన్స్. సో గురువు పంచమంలో అంటే మీ యొక్క ఇంటెలిజెన్స్ని బాగా డెవలప్ చేసి మీ చేత సరైన నిర్ణయాలు చేయించే విధంగా ఉంటాడనమాట. సో మీరు సరైన డెసిషన్స్ సరైన టైంలో తీసుకుంటారన్నమాట. సో అంతేకాకుండా మీ చిల్డ్రన్ తోటి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారనమాట. సో వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడం, సో చిల్డ్రన్ యొక్క కేర్ ఎక్కువ తీసుకోవడం, వాళ్ళ విషయాల్లో బాగా ఇన్వాల్వ్ అవ్వడం అన్నది మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉందన్నమాట. సో చిల్డ్రన్ విషయంలో చాలా పాజిటివ్గా ఉంది. అంతేకాకుండా ఎవరైనా పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి సంతానం కలగడానికి అవకాశం ఉందన్నమాట. సో పిల్లల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం చిల్డ్రన్ కలగడానికి ఆస్కారం ఉంది. సో ఆల్రెడీ చిల్డ్రన్ ఉన్న వాళ్ళకైతే కనుక వాళ్ళు పిల్లలతోటి మంచి టైం స్పెండ్ చేస్తారనమాట. అంతేకాకుండా పంచమ స్థానం మంత్రస్థానం. సో అంటే మంత్రస్థానం అంటే ఉపాసన, దైవారాధన, అట్లాంటి వాటిని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళు కొంచెం దైవ దర్శనాలు కానీ, ఆధ్యాత్మికత వైపు కానీ, కొంచెం మంత్ర ఉపాసన, ఒక మంత్రాన్ని అంటే జపం చేయడం కానీ, ఆ మంత్రసిద్ధి అన్నది మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది. ఎందుకంటే పంచమంలో గురువు మంత్రస్థానానికి కూడా ఇండికేషన్ అనమాట. సో కొంచెం దైవ దర్శనము, ఆధ్యాత్మికత వైపు ఇది ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. సో మీనరాశి వాళ్ళకి అది ఉంది. ఈ సంవత్సరం వాళ్ళు ఒక మంత్రాన్ని జపం చేయడమో లేదా మంత్రస్థానం గురువు ఉండడం వల్ల దైవ దర్శనం కానీ, మంత్రం జపం చేయడం కానీ అవన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే మీనరాశికి గురువు లగ్న దశమాధిపతి అనమాట. సో వీళ్ళకి ప్రొఫెషన్, జాబ్లో కూడా వీళ్ళ ఇంటెలిజెన్సు, వీళ్ళ తెలివితేటలు, దాని మూలంగా
వీళ్ళకి జాబ్‌లో కూడా మంచి రెప్యుటేషను, మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో, మొత్తం మీద గురువు మీనరాశికి ఈ సంవత్సరం చాలా చాలా బాగున్నాడు. వీళ్ళకి ఇంటెలిజెన్స్, చిల్డ్రన్, జాబ్, ఆహ్, అంటే మంత్రస్థానం, ఉపాసన, వీటి విషయాల్లో వీళ్ళకి అత్యద్భుతంగా ఉందన్నమాట. సో, ఇప్పుడు మనం శనిగ్రహం గురించి చూద్దాం. సో, శనిగ్రహం ఈ సంవత్సరం అంతా వీళ్ళకి మీనరాశిలో అంటే స్వరాశిలోనే శని సంచారం అనమాట. సో, వీళ్ళు ఇప్పుడు ఏలినాటి శని పీరియడ్‌లో ఉన్నారు. సో, ఏలినాటి శని పీరియడ్‌లో ఉండడం వల్ల వీళ్ళు కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా ఉంటే బెటర్. ఎందుకంటే లగ్నంలో అంటే రాశిలోనే శని సంచారం కాబట్టి కొంచెం సెల్ఫ్ హెల్త్ కానీ మెయిన్గా ఆరోగ్యం విషయాల్లో కొంచెం చిన్న చితక ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉందన్నమాట. అదేవిధంగా ఖర్చులు, అనుకోని ఖర్చులు, అన్నెసరీ ఖర్చులు కొంచెం ఎక్కువ అవ్వడానికి స్కోప్ ఉంది. సో, మీనరాశి వాళ్ళు ఏలినాటి శని దోషం తగ్గడం కోసం మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేస్తే కనుక శని యొక్క అంటే ఏలినాటి శని యొక్క ఇంపాక్ట్ తగ్గి మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉందన్నమాట. అదేవిధంగా మందపల్లి మన మన ఆంధ్రప్రదేశ్లో మందపల్లి అని ఒక శని యొక్క క్షేత్రం ఉంది. సో, అక్కడ కూడా శనికి అభిషేకం చేస్తే కనుక మీకు ఏలినాటి శని దోషం తగ్గి మీకు మంచి ఈ సంవత్సరం అంతా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో, ఇది శని గురించి. మిగిలింది ఇంకా రాహు, కేతు. సో, రాహుకేతువులు ఈ సంవత్సరం డిసెంబర్ 5, 2026 వరకు కేతు సింహరాశిలోను, రాహు కుంభరాశిలోను, డిసెంబర్ 6, 2026 నుంచి కేతు కర్కాటకంలోను, రాహు మకరంలోకి ప్రవేశిస్తారనమాట. రాహు 11th హౌస్లో అత్యంత యోగకారకుడు అనమాట. సో, లాభంలో రాహు యోగిస్తాడు. సో, అంటే లాభస్థానం దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే మీ ప్రాఫిట్స్, మీ ఇన్కమ్, మీ ఫ్రెండ్ సర్కిల్, మీ సోషల్ సర్కిల్ వాటిని ఇండికేట్ చేస్తుంది. సో, ఎప్పుడైతే మీకు 11th హౌస్లో రాహు ఉన్నాడో మీకు కొంచెం ఫైనాన్షియల్ రిసోర్సెస్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఆల్రెడీ ఉంటే కనుక వాటి వల్ల కొంచెం ఇంకా బెనిఫిట్ అవ్వడం కానీ, లేకపోతే కొత్త ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏర్పడడం అనేది ఉంటుంది. అలాగే మీకు కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులతోటి సంబంధాలు, కొంచెం మీ నెట్వర్కింగ్ గ్రో అవ్వడానికి ఈ సంవత్సరం బాగా ఆస్కారం ఉందన్నమాట. సో, కొత్త వాళ్ళతో పరిచయాలు, వాళ్ళతో రిలేషన్స్ బిల్డ్ అవ్వడం, మీ యొక్క నెట్వర్కింగ్ గ్రో అవ్వడం అనేది ఈ సంవత్సరం ఉందన్నమాట. సో, అలా గ్రో అవ్వడం వల్ల దానివల్ల మీకు అది లాభసాటిగా ఉంటుందన్నమాట. సో, అదే ఇన్కమ్స్, ఆ ప్రాఫిట్స్ కూడా మీకు గ్రో అవుతాయి అన్నమాట. సో, రాహు ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం యోగిస్తున్నాడు అనమాట. సో, కేతు పంచమంలో కొంచెం యావరేజ్గా ఉన్న, గురువు కూడా పంచమంలో ఉన్నాడు కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసి మీకు మంచి ఫలితాలు రావడానికే ఆస్కారం ఉందన్నమాట. సో, ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ఒక్క ఏలినాటి శని ఇంపాక్ట్ తప్ప మిగిలిన అన్ని గ్రహాలు అంటే గురువు, రాహు, కేతు మంచి ప్లేస్లోనే ఉన్నారు. ముఖ్యంగా గురువు చాలా మంచి స్థానంలో ఉన్నారు. సో, గురుబలం వల్ల ఈ సంవత్సరం మీకు అంతా మంచిగా జరుగుతుందన్నమాట. సో, మెయిన్గా ఏలినాటి శనికి మాత్రం
మీరు ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేయించండి. మీకు ఎల్లినాటి శని యొక్క దోషం కూడా తగ్గి మీకంతా మంచిగా జరుగుతుందనమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు మీనరాశి గురించి. సో, అందరికీ థ్యాంక్ యూ.